సాగర్‌ని తీసుకున్న నర్మద తన పుట్టింటికి వెళ్తుంది. ఇక అప్పటికే అక్కడ నర్మద వాళ్ళ నాన్న ప్రసాదరావు తన అల్లుడికి ఉద్యోగం వచ్చిందని పార్టీ ఏర్పాట్లలో ఉంటాడు. రా నర్మద రా, అల్లుడికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశాను. మన వాళ్ళందరినీ పిలిచాను. అందరి ముందు సాగర్‌ని అల్లుడిగా పరిచయం చేస్తాను. ఎన్నాళ్లుగానో నువ్వు అల్లుడు కోరుకుంటుంది ఇదే కదా! ఆ కోరిక ఈరోజు తీర్చేస్తాను. అందరి ముందు నా అల్లుడుగా అంగీకరిస్తూ అందరికీ పరిచయం చేస్తాను అని గర్వంగా చెప్తాడు ప్రసాదరావు. ఆ మాటతో నర్మద, ఏమని పరిచయం చేస్తారు నాన్న? నా అల్లుడు 25,00,000 పెట్టి ఉద్యోగం కొన్నాడని అందరి ముందు పరిచయం చేస్తారా? వయసులో పెద్దవారు, మీరిలా చేయొచ్చా? మీకసలు బుద్ధుందా? మీరు పాటించే విలువలు ఇవేనా? గవర్నమెంట్ ఉద్యోగం అయితేనే అల్లుడుగా స్వీకరిస్తారా? లేకపోతే అల్లుడుగానే కాదు, మనిషిగా కూడా చూడరా? ఆయన్ని అమాయకుణ్ణి చేసి ఉద్యోగం కొనిపిస్తారా అని ఉతికి ఆరేస్తుంది నర్మద. ఏంటి, 25,00,000 లంచం పెట్టి ఉద్యోగం కొన్నారా అని నర్మద తల్లి అడుగుతుంది. అవునమ్మా, మా ఆయన నిండా ముంచి మీ ఆయన ఉద్యోగం లంచమిచ్చి కొన్నారు అని అంటుంది నర్మద. ఏంటి నర్మద అలా మాట్లాడుతున్నావు? నేనేం మీ ఆయన్ని ఫోర్స్ చేయలేదు. అతను నీ కోసం జాబ్ చేయాలనుకున్నాడు, చేస్తున్నాడు. అయినా ఇంకెంతకాలం ఆ రైస్ మిల్లులో కూలోళ్లాగా ఉంటాడు అని అంటాడు ప్రసాదరావు. తప్పు చేసిందే కాకుండా సిగ్గు లేకుండా సమర్థించుకుంటారా? రైస్ మిల్లులో పనిచేస్తే పరువు పోతుందా? కానీ లంచమిచ్చి ఉద్యోగం కొనుక్కుంటే పరువు పోదా? అది మీకు గౌరవమా? ఉద్యోగం లేని అల్లుడంటే మీకు గౌరవం పోతుందని అంటున్నారు. మరి అదే ఉద్యోగాన్ని లంచమిచ్చి కొన్నాడంటే రామరాజు గారి గౌరవం పోదా? ఇంతకాలం నేను ఆ ఇంట్లో గౌరవంగా బతికాను. ఇప్పుడు ఈ నిజం బయటపడితే గౌరవం ఉంటుందా అని ఆవేశపడుతుంది నర్మద. ఇక ఆపుతావా? నీకు నచ్చిన పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు. నేనెంత క్షోభ అనుభవించానో తెలుసా? కనీసం అల్లుడు కూతురు జీవితం బాగుండాలని కోరుకున్నా. అందులో తప్పేముంది అని అంటాడు ప్రసాదరావు. మీరు చేసింది ముమ్మాటికి తప్పే అని నర్మద అంటే, ఎంతమంది లంచం ఇవ్వట్లేదు, ఉద్యోగాలు చేయట్లేదు, అయినా లంచం ఇచ్చినంత మాత్రాన సాగర్కి ఉద్యోగం రాలేదు. దాని వెనక నేనెంతో బోలెడంత కష్టపడ్డాను అని సమర్థించుకుంటాడు ప్రసాదరావు. తప్పు చేయడానికి కూడా కష్టపడ్డాను అని అంటే నవ్వొస్తుంది నాన్న. నీ కూతుర్ని అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. చేసుకో, పార్టీ చేసుకో. మా కుటుంబం నుంచి ఒక్కరం కూడా రాం. నా బాధ నీకు ఇప్పుడు అర్థం కాదు. నిజం బయటపడిన తర్వాత నేను అవమానపడితే అప్పుడు అర్థమవుతుంది. కట్టుకున్న మొగుడే నా బాధ అర్థం కాలేదు, ఇక నీకేం అర్థమవుతుందిలే నాన్న అని వెళ్ళిపోతుంది నర్మద. ఒకసారి ఆగమ్మా, ఈ పార్టీ పెట్టి నా అల్లుడిని అందరికీ పరిచయం చేద్దాం అనుకున్నాను. తప్పో రైటో జరిగిందేదో జరిగిపోయింది. చుట్టాలందరినీ పిలిచేశా. ఇది నా పరువుకు సంబంధించిన విషయం. దయచేసి అర్థం చేసుకో అని బ్రతిమలాడతాడు ప్రసాదరావు. దాంతో నర్మద, ఏదొకటి చేసుకోండి అంటూ అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతుంది. ఇక సాగర్, మీరు ఫీల్ కావద్దు మావయ్య. నర్మదాకు నేను చెప్తాను. ఇంట్లో వాళ్ళందరినీ నేను తీసుకుని వస్తాను. పార్టీ బాగా జరుగుతుంది. మీరేం టెన్షన్ పడొద్దు అని అభయమిస్తాడు సాగర్.